జగిత్యాల పట్టణంలో యూట్యూబర్లు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర కన్నుల పండుగ సాగింది. సంప్రదాయ బోనాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలతో నగరం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. జగిత్యాల మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పోచమ్మవాడలోని పోచమ్మ తల్లి ఆలయం వరకు వైభవంగా కొనసాగింది. మహిళలు తలపై బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రముఖ సింగర్లు, కళాకారులు, సోషల్ మీడియా యూట్యూబర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరకు మరింత శోభ తీసుకొచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలతో భక్తులను అలరించారు. భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన బోనాల జాతర జగిత్యాల ప్రజలను విశేషంగా ఆకట్టుకోగా యూట్యూబర్లు, కళాకారుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందన్న గారికి అన్న ఇంటికొంగని మమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చేసుకొని చేతి మీద నెత్తి మీద చేయబెట్టి హస్తపు మీకు మా సహకారం ఉంటుందని చెప్పి ఇక్కడ మాకు స్థలాన్ని ఇచ్చినటువంటి మున్సిపల్ అండ్ స్పోర్ట్స్ శాఖకి ముఖ్యంగా వారిని చూసే వారి స్ఫూర్తితో మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి చేసిన మిత్రులందరూ కూడా కళాకారుల పక్షాన, అలాగే వివిధ హోదాలో ఉన్న నాయకులు, విచ్చేసిన తోటి కళాకారులు జరుగుతుంది. విచ్చేసిన మిత్రులందరూ వివిధ హోదాలో ఉన్న నాయకులు, విచ్చేసిన తోటి కళాకారులందరూ కూడా దయచేసి కొంచెం అందరూ దూరం కూడా వెనకాలకి వెళ్ళండి. అందరూ వెనకాలకు జరగండి. రాజనగర్ దయచేసి మహిళా సోదరులు కొంచెం వెనకాలకు జరగండి. ఆ కొబ్బరికాయల బస్సు ఎక్కడ ఉందో తీసుకురావాలండి. కొంచెం వెనకాలకి వెళ్ళాలండి. సిరి కొంచెం కొంచెం వెనకాలకు జరగండి. అలా మీ వెనకాల కొబ్బరికాయ అమ్మమ్మలు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. అమ్మమ్మలు నాయకులు ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు వెళ్ళిపోవాలండి. దేశాల్లో ఉన్న వాళ్ళు దూరంగా ఉంటారు. అందరూ 3 లైన్లుగా మహిళా సోదరులు అందరూ కూడా 3 లైన్లుగా ఉండాలి. అన్ని జాగ్రత్తలు మన ఉన్న కళాకారులందరూ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి.
ఒక్కసారి మైక్ వాయిస్ వెంచు ఆపు ఒక్క నిమిషం ఆపు ఒక్క నిమిషం ఆపు. మైక్ వాయిస్ పెంచండి. జై జగిత్యాల, జై జగిత్యాల. ఒకసారి చెక్ 1 2 3 హలో టెస్ట్ 1 2.
అధికారులకు, ఎందుకంటే మనందరము మనకు తలలో నాలుకలాంటి వాళ్ళం కాబట్టి, కళాకారులు అంటే అమృత కొడుకులు కాబట్టి, ఇక్కడున్న మన సహాయ సహకారాలతో పాటుగా ప్రత్యేకంగా వచ్చి దీవిస్తారు కాబట్టి, అందులో భాగంగా ఇవాళ మన బోనాల జాతరకి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, జగిత్యాల శాసనసభ్యులు, ప్రజా నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. తన సహకారం కూడా చాలా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చి దీవిస్తున్నందుకు సార్ ధన్యవాదాలు సార్. అక్కడికి కూడా అందరికీ ఇక్కడ కళారూపాలు చాలా వచ్చినాయి. ముఖ్యంగా మా కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంలో ముఖ్య పాత్ర వేసిన అందరికీ కూడా ఎవరి పేర్లను మర్చిపోయి పెద్ద మనసుతో క్షమించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కళాకారులు కాబట్టి వేరే ప్రోగ్రామ్ మేము బాగా మాట్లాడతాం. మా ప్రోగ్రామ్ కాబట్టి మాకు కొంచెం ఎందుకంటే హడావిడి కార్యక్రమం మాది మేము చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము అమ్మవారికి ఆషాఢం మాసం ప్రారంభం కావాలనే అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇంటిల్లి పాది మరి బోనం తీస్తారు. అందరూ బాగుండాలి, ఇంటిల్లి పాది పిల్ల పాపలతోటి మరి పశుపక్షాలు పంటలు పాడి పంటలు బాగుండాలని చెప్పేసి అమ్మవారికి మనం బోనం ఎత్తి మొక్కు ఇచ్చుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈరోజు యూట్యూబ్ కళాకారులు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చూస్తూ ఉంటే ఆనాడు ఉద్యమ మూమెంట్ లో బోనం ఎత్తి మరి బోనం తెలంగాణ సంస్కృతికి ప్రతీక, తెలంగాణ ఆత్మ గౌరవానికి, మన సంస్కృతి కళలను కాపాడుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఆనాడు కళామతల్ని గుర్తించలేనటువంటి ఉద్యమ బిడ్డలు, తెలంగాణ బిడ్డలైన మీ అందరి పాత్ర, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి పాత్ర కూడా మరవలేదు. మళ్ళీ ఇవాళ జైత్యాల యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో ఈ బోనాలను నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరి
సాంస్కృతిక రంగంలో మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్పతనం కేసీఆర్ గారు. మళ్ళీ ఈ రోజు మనకు వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరి ఈ రోజు కార్యక్రమంతో మరి అమ్మవారు కరుణించి మరి వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పేసి, అందరు బాగుండాలని చెప్పేసి మీ అందరి కోరిక, మనందరి కోరిక నెరవేరాలని మరి ఈ ప్రభుత్వం కూడా మరి రైతు ప్రయోజనాలే ముఖ్యంగా భావించి మరి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, రైతు బాగుంటే మన బాగుంటాం. మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మన బోన నెట్టేది కూడా మరి వర్షాలు పడాలి, అందరూ బాగుండాలని. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా యూట్యూబ్ కళాకారులు నిర్వహిస్తున్నటువంటి బోనాల కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇవాళ మొదలైన కార్యక్రమం యూట్యూబ్ కళాకారుల ఐక్యమత్యంగా వాళ్ళ కళా సౌజన్యంతో, అందరి కళాకారుల సౌజన్యంతో భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వారు ఇట్లాంటి బోనాల పండుగ ఏదైతే హైదరాబాద్ మహంకాళి ఆలయం తీసుకునే బోనాలకు తీరుగా మన జగిత్యాల పట్టణంలో, జగిత్యాల జిల్లా నలుగురు నుంచి పిలిచి భవిష్యత్తులో వచ్చే 2027 ఆషాఢ మాసంలో చేయాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు పాల్పంచడం లోపల కళాకారుల అందరూ కలిసి, యూట్యూబ్ కళాకారులు అందరూ కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో డ్రగ్స్ మీద, గాంజా మీద, రేపు కళాకారులంతా కలిసి ఒకనాడు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి ఎస్పీ గారిని పిలిచి కలెక్టర్ చేసినట్టయితే కళాకారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల జిల్లా నుంచి గుర్తింపాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. మన సంస్కృతి సాంప్రదాయాలైన ఇలాంటి బోనాల పండుగలో గ్రామంలో వివిధ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలో వచ్చే బీడవారు కావచ్చు, ఓటు కళాకారులు కావచ్చు, ఇంకా వివిధ రకాల కళాకారులు అందరూ కూడా ఇలాంటి కళాకారులు, యూట్యూబర్స్ అందరూ కూడా ఇక్కడి నుండి పోచమ్మ వాడ వరకు వెళ్తూ వారి కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెలు బిడ్డలు ఆ బోనం ఎత్తుకొని ప్రార్థన చేసుకుంటూ ఎంతో నిష్ఠతోటి సమస్త లోక సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, వర్షాలు మంచి పడాలి, పాడి పంటలు బాగుండాలని చెప్పి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడానికి నాటి కార్యక్రమం చేసుకుంటాం. అదేవిధంగా మన లోపల ఒక ఐక్యత కూడా రావాలి అనే ఆలోచనతో కూడా ఈరోజు యూట్యూబర్స్, వివిధ రంగాల కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను కలిసిన సందర్భంలో తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. ముందటికన్నా తప్పకుండా ఇలాంటి కళలు బోనాల పండుగ కొన్ని వందల సంవత్సరాల నుండి శాసనాలు చెప్తూ ఉంటాయి. 1510వ సంవత్సరంలో బోనాల పండుగ హైదరాబాద్లో జరిగిందని చెప్పి పురావస్తు శాఖ చెప్తా ఉంది. నిన్న జరిగిన లాల్ దర్వాజా బోనాల పండుగ దాదాపు 130 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అన్ని వర్గాల వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉంటూ, అప్పుడున్న నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి వరదలు రావద్దని చెప్పి ప్రార్థన చేస్తే మరి ఈ బోనాల పండుగ అమ్మవారి దయ మూసి ఉప్పొంగి నాడు కూడా ఆ లాల్ దర్వాజా అమ్మవారి గుడి దగ్గర వచ్చి ఆగిపోయిన సందర్భం చారిత్రాత్మకంగా చెప్తూ ఉంటారు. మరి అక్కడి నుంచి ప్రారంభమైన ఈ బోనాలు ఈరోజు గ్రామాన వాడన అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ఎంతో గొప్పగా ఆచరిస్తూ ఉంటారు.
మున్సిపల్ చైర్పర్సన్ గారు వ్యక్తిగత పనులు వారు ఎన్నో అరేంజ్మెంట్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కొంత సాయం చేశారు. మేము కూడా దీంట్లో అన్ని విధాలుగా మీ అందరూ ఉంటాం. ఈ కార్యక్రమం వెళ్తున్న సందర్భంలో అందరూ కూడా కనువిందు చేసే విధంగా ఇక్కడ కూడా పట్టణంలో కొంత ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి, ఎందుకంటే కావాలని చెప్పి కొందరు ఘర్షణలు ఎట్లా స్టార్ట్ చేయాలని చూస్తే ఒక బ్యాచ్ ఉంటుంది, అది ఎక్కడ ప్రతీకారం ఉంటుంది. మీరేమో ఒక మంచి ఉద్దేశంతో భగవత్ సంకల్పంతో ఒక నిష్ఠతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి జరగాలి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరందరూ కూడా నడుము బిగించి ముందుకు వెళ్తున్న సందర్భంలో కళాకారులకు, యూట్యూబర్స్ అందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ మీ ప్రార్థన వల్ల తప్పకుండా అంతా మంచి జరగాలని చెప్పి నేను కూడా అభిమానం ప్రకటిస్తూ కార్యక్రమం పాల్గొన్న నా తోటి నాయకులను, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారులందరూ కూడా వాళ్ళ ఈ బోనాల ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి దీవెన పొందాలి, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి. నెల్లూరులో ప్రమాద పరిస్థితులు ఏదైతుందో వర్షాలు అనుకూలించి కాలం కలిసి రావాలి. రైతాంగానికి ఏదైతుందో మంచి సమాజం అంతా ఏదైతుందో శాంతి సౌభాగ్యంతో కలకల్లాడాలనేటువంటి ఒక ఆలోచనతో మా సోదరి ఆడబిడ్డలందరూ కూడా ఇంత ఘనంగా నిర్వహించడం అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ కళాకారులు, జానపద కళాకారులు చెప్పడం తప్పని మన వాస్తవంగా కళాకారులు అందరూ కూడా గజ్జె కట్టి మన సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, సమాజాన్ని జాగృతపరిచే విధంగా, తెలంగాణ భావనలు రేకెత్తించే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే యావత్ తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మనం అభివృద్ధి చెందగలుగుతాము. ఇవాళ నిధులు, నీళ్లు, నియామకాలు, మన హక్కులు బాధించేటువంటి నీటి హక్కు పొందే విధంగా మన గోదావరి, కృష్ణా నది జలాలపై ఏదైతుందో మన హక్కు పొందగలగాలంటే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుందని అలాంటి కేసీఆర్ గారి ఒక పిలుపు ఏదైతుందో ఇలా మన కళాకారులందరూ కూడా ఇక్కడ గడ్డ కట్టి ముఖ్యంగా జానపద కళాకారులు అని చెప్పంటున్నారు. జానపద కళాకారులు అని చెప్పంటున్నారు. సమాజం చైతన్యపరచడంలో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడ మన కళాకారుల బృందం, కళాకారులు అని చెప్పంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ దశాబ్ద కాలంలో కొంత పురోగతి సాధించగలిగినప్పటికీ ఇంకా కూడా సాధించవలసింది ఎంతో మిగిలిపోయిందని చెప్పండి. రాబోయే కాలంలో మీరు ఉద్యమ ఆశయాలు మనం సాధించుకునే విధంగా జనవనరులపై మన హక్కులు పొందడంతో పాటుగా మన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభావం చెప్పంటున్నాం. నిరుద్యోగ యువత విద్యా అవకాశాలతో మరి కొంత ముందుకు పోగలిగారని ఉద్యోగాలు అనేది ప్రధానమని చెప్పండి, ఉద్యోగాలు ప్రధానమని చెప్పంటున్నాయి, ఉపాధి అనేది ప్రధానమని చెప్పంటున్నాయి. ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ కల్పింపజేయబడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పని నేను ఏదైతుందో కోరుకుంటూ ఇవాళ జగిత్యాల అనేది ఉద్యమాలను కట్టాలని చెప్పంటున్నాయి. జగిత్యాలకు ఏదైతే ఒక ప్రత్యేకత ఉన్నది. అలాంటి నక్సల్బరీ ఉద్యమంలో కూడా ఏదైతుందో ముందు వరుసలో నిలిచి జగిత్యాల ఉద్యమాన్ని కట్టాలని చెప్పంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా
వీళ్ళ అగ్రస్థానం వెళ్ళి జగిత్యాల ఉద్యమ గంట అని చెప్పంటారు. మళ్ళీ జగిత్యాల నేతృత్వంలో దీనికి నిలిపే విధంగా వీళ్ళు కేసీఆర్ గారి యొక్క పిలుపు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతం వరకు నిస్వార్థంగా చెప్పండి, నిస్వార్థంగా ముఖ్యంగా కళాకారులతో నిస్వార్థంగా ఆ తెలంగాణ తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఆశీర్వదించడం ముందు పోతుందని చెప్పని మన ఉద్యమానికి ఊతం కట్టడం. మళ్ళీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏదైతుందో మా తల్లులు ఆడపిల్లలందరూ కూడా చెప్పండి బోనాలు ఎత్తుకొని మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఏదైతుందో తెలంగాణ తల్లి మూర్తి వహించుకుంటున్నామని చెప్పంటున్నా. ఈ బోనంతో ఏదైతుందో ఈ కార్యక్రమాలు చేపడుతుంటే స్వయంగా తెలంగాణ తల్లి ఏదైతుందో బోనం ఎత్తుకొని మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలే కాదమ్మా భవిష్యత్తులో మీరు ఒక ఉద్యమకారులు తెలంగాణ సాధన కృషికి మేము అభినందిస్తూ కళాకారులను ఆదరింపచేసే విధంగా కళాకారులకు అండగా నిలిచే విధంగా తెలంగాణ గడ్డ ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పటికీ మరి అండగా ఉంటుంది, తోడుంటుంది. నేను కూడా ఒక సోదరుడిగా ఒక మీ ఒక ఆప్తుడిగా ఏదైతుందో నేను మీకు అండగా ఉండడం జరుగుతుందని చెప్పని మరొకసారి ఇవాళ బోనాలి తల్లి మీ ఆశీర్వాదం అందరూ ఉండాలని చెప్పి కోరుతూ తెలుగు తీసుకోవడం. జై తెలంగాణ, జై తెలంగాణ.